స్తోత్రం. స్తుతించుదాం నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక. అమ్మలాగా ధరించే దేవుడవు, అనాథలా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము యేసయ్యా, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథలా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథలా నన్ను నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని రాజువయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని రాజువయ్యా. నీవే నా ఆధారము యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదగోతము నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదగోతము నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథలా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథలా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము నా యేసయ్యా. నా కవచం నీవై నన్ను కాపాడితివి. విరోధులకు అప్పగించగా నా కవచము నీవై. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము యేసయ్యా, నీవే నా ఆధారము. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల
చేతులెత్తి అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథలను విడువని దేవుడు, అమ్మలాగా ఆదరించే దేవుడవు. అవునయ్యా, అనాథలను విడువని దేవుడవు, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా, నీ దాసుని దాటిపోకయా, నీ బిడ్డను దాటిపోకయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అమ్మలాగా ఆదరించే దేవుడవయ్యా, ఎదకోతతో ఉన్నటువంటి జీవితాలను దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు తండ్రి, కన్నీళ్లను నాట్యముగా మార్చగలిగిన దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది దేవుడు బిడ్డలారా, గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించే సమయాన్ని దేవాది దేవుడు మనందరూ ప్రసాదించారు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని విధాలుగా దేవుళ్ళు నడిపించబడుతున్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం సందర్భంగా విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మీకు తెలియపరుస్తాను. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని చదువుతాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుతుంది. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అనగా ఒక క్రైస్తవుడు కాపాడుకోవలసినటువంటిది, యేసు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు కాపాడుకోవలసినటువంటి ఒక 4 విషయాలు మీకు తెలియపరుస్తాను. ఏం కాపాడుకోవాలి, మనం ఏం కాపాడుకోవాలి? చూసారా, మన దైనందిన జీవితంలో మనం మన ఆస్తిని కాపాడుకుంటాం, మన సొత్తును కాపాడుకుంటాం, డబ్బుని కాపాడుకుంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం కాపాడుకుంటాం ఈ లోక సంబంధంగా. ఆత్మీయ జీవితంలో మనం కాపాడుకోవలసినటువంటిది ఏమిటి? దేవునికి స్తోత్రాలు. చూసారా, కోడి తన పిల్లలను కాపాడుతూ ఉంది. ఎందుకు కాపాడుతూ ఉంది? పక్షులు వచ్చి ఎత్తకపోకుండా, గద్ద వచ్చి ఎత్తకపోకుండా, కుక్కలు జంతువులు బారిన పడకుండా కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడుతుంది. మనం కూడా మన పరిస్థితులను బట్టి మనం కూడా మన జీవితాలను కాపాడుకుంటాం, మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటాం, మన కుటుంబ పరిస్థితులను మనం కాపాడుకుంటాం. అయితే ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడు, యేసు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డ,
యేసు నామములో బాప్తిసం పొందినటువంటి బిడ్డ కాపాడుకోవలసినటువంటిది ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చదివామన్నమాట. ఆ 23వ వచనములో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. దేవునికి స్తోత్రాలు. చూస్తారా, దేన్ని కాపాడుకోవాలట? దేన్ని కాపాడుకోవాలట? హృదయాన్ని కాపాడుకోవాలట. చూసారా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతూ ఉన్నాయి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, ఆస్తి కంటే ముఖ్యముగా, సంపాదన కంటే ముఖ్యముగా, డబ్బు కంటే ముఖ్యముగా, ధనము కంటే ముఖ్యముగా, లోక స్నేహం కంటే ముఖ్యముగా, లోక సంపాదన కంటే ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా, దేవునికి స్తోత్రాలు, అన్నిటికంటే ముఖ్యముగా, అది ఏమైనా కానీ, అది డబ్బు పరంగానే కానీ, అది ధనం పరంగానే కానీ, అది లోక స్నేహమే కానీ, అది సిరి సంపదలే కానీ, అన్నిటికంటే ముఖ్యముగా నీవు నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాల. దేవునికి స్తోత్రం. హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హృదయాన్ని ఎందుకు భద్రంగా కాపాడుకోవాలి? అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని దేవుడు ఎందుకు కాపాడుకోమంటున్నాడు? హృదయం అంటే గుండె, హార్ట్. దేవునికి స్తోత్రాలు. చూసారా, మీకు ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూసారా దేవుని బిడ్డలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అన్నిటికంటే ప్రమాదకరమైంది, అన్నిటికంటే మోసకరమైనటువంటిది. ఈ హృదయం అనేది మోసకరమైనటువంటిది. ఈ హృదయం అనేది విషపూరితమైనటువంటిది. దేవుని వాక్యము సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడెవడు? ఈ హృదయములో ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ హృదయములో ఈర్ష, కక్ష, కుళ్ళు, కుతంత్రాలు కలిగి ఉంటారు. అందుకనే హృదయం మోసకరమైనటువంటిది. దేవునికి స్తోత్రాలు. బైబిల్లో ఇస్కరియోతు యూదా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నట్టుగా ముద్దు పెట్టుకుంటాడు. కానీ ఆ ముద్దు పెట్టుకునేటువంటి పరిస్థితిలో ప్రభుకు తెలుసు అతని హృదయం ఏ విధంగా ఉందో. అతడు నన్ను అప్పగించుడికి నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రేమతో ముద్దు పెట్టుకోవట్లేదు, కరుణతో ముద్దు పెట్టుకోవట్లేదు. నేను రక్షకుడును కదా, నేను దేవుణ్ణి కదా అని మనస్సుతో అతడు ముద్దు పెట్టుకోవట్లేదు. నన్ను అప్పగించుడికే ముద్దు పెట్టుకుంటున్నాడని యేసయ్య ఎరిగినట్టుగా వాక్యము సెలవిస్తుంది. హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది బహు ఘోరమైనది, వ్యాధి కలదని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ మోసకరమైనటువంటి హృదయము, ఈ వ్యాధితో కూడినటువంటి హృదయాన్ని భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. ప్రభు స్తోత్రాలు. చూసారా, హృదయములో నుంచి ఏమొస్తాయో యేసయ్య మనకు తెలియపరిచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని చదువుదాం. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము. చూసారా, 12 విషయాలు ఇక్కడ రాయబడ్డది. హృదయంలో నుండి బయలు వెళ్ళేది. హృదయంలో నుండి ఏమొస్తామంటే జారత్వము, ఆ దురాలోచన హృదయంలో నుండి వస్తుందట. దేవునికి స్తోత్రం. హృదయం నుండి ఏమొస్తుంది? దురాలోచన వస్తుంది. అంటే దురాలోచన అంటే చెడ్డ ఆలోచన, బ్యాడ్ థింకింగ్ అన్నమాట. చెడు ఆలోచన అనేది హృదయములో నుండి కలిగింది. హృదయములో నుండి దురాలోచన. రెండవది జారత్వము. మూడవది ఏమిటి అంటే
దొంగతనము. 4వది ఏమిటంటే నరహత్య. 5వది ఏమిటంటే వ్యభిచారము. చూసారా? లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం. చూసారా? అహంకారం, అవివేకం, ఇవన్నీ హృదయం నుండి వస్తాయి. చూసారా? దొంగతనం అనేది, మోసం అనేది, అహంకారం అనేది, అవివేకం అనేది, కృత్రిమం అనేది, కామ వికారం అనేది, వ్యభిచారం అనేది, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, రకరకాలైన చెడు ఉద్దేశములు ఈ హృదయం నుండి పుడతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవా, నా హృదయముల నుంచి చెడు బయటికి రావద్దు నాయన. అది నా జీవితాన్ని పాడు చేస్తుంది, అది నా జీవితాన్ని నాశనం చేస్తుంది, అది నా కుటుంబానికి అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుదాం. పత్రిక రాస్తున్నాడు. అమ్మ చదవండి. మంచి పోరాటము వంచబడి ఉన్నది. చూసారా? అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. ఏమని అంటే, మంచి పోరాటము నేను పోరాడాను. దేవునికి స్తోత్రాలు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు కలిగాయి, దరిద్రం కలిగింది, ఆకలి దప్పులు కలిగాయి, వినర పోరాటాలు కలిగాయి, ఎన్నెన్నో కఠినమైన జటిలమైన పరిస్థితులు అనుభవించాను. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నేను వెనుదిరగలేదు. ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇలాంటి కార్యం చేస్తానని ఎప్పుడు మీద ఇదిగో దేవుడి మీద చేదుకాయలు కొయ్యలేదు. నా కష్టాల్లో, నా బాధలు, నా నిందల్లో, నా అపాయాల్లో, నా అనారోగ్యంలో నేను ప్రభుతో ఉన్నాను. దేవుడికి ఇష్టం. నిజమే దేవుడు బిడ్డలారా, మన దైనందిన జీవితంలో మనకు కూడా కరువులు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. సంతోషంలోనే కాదు దేవుడిని మహిమపరచుట, ఆరోగ్యంలోనే కాదు దేవుడిని మహిమపరచుట. మనం బలహీనమైనప్పుడు, మనం అనారోగ్యం పాలైనప్పుడు, మన అప్పుల పాలైనప్పుడు, మనం ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడిని మనం మహిమపరచాల. అలాంటి వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రాలు. క్రైస్తవుడు అంటే అన్ని కలిసి ఉన్నప్పుడు, అన్ని కలిసి వచ్చేటప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని విధాలుగా, అన్ని అంగులుగా, అన్ని పరిస్థితుల్లో సుఖ సంతోషం ఉన్నప్పుడైనా ఆరాధించినటువంటి వాడు క్రైస్తవుడు కాదు. కష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో, అనారోగ్యంలో, అప్పుల పాల్లో, నిందల్లో, అవమానాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు కొరకు జీవించేవాడే క్రైస్తవుడు. అదే పౌలు చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను. ప్రభు స్తోత్రం. మంచి పోరాటం పోరాడను, ఇదిగో నా కొరకు. చూసారా? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చూసారా? మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది. కనుక దేవుని బిడ్డమైనటువంటి మనం రెండవది ఏమిటంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనకు కలుగుతున్నటువంటి కష్ట నష్టాల్లో మనం వెనుతిరిగినటువంటి వారముగా ఉండకూడదు, ఓడిపోయినటువంటి వారుగా ఉండకూడదు, బెదిరిపోయినటువంటి వారుగా ఉండకూడదు. ప్రతి పరిస్థితిలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష పెడతాడు. అలాంటి పరీక్షలో మనము నిరీక్షణ కలిగి ముందుకు సాగాలి. చూసారు? మన పితరులు కూడా విశ్వాసంలో గొప్ప విజయం పొందుకున్నట్టుగా చూడగలుగుతున్నాం. విశ్వాస వీరుల లిస్ట్ మనం ఏప్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము ఉన్నట్టుకు రుజువై ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రాలు. అక్కడ అబ్రహాముని గురించి, హనోకు గురించి, నోవాహు గురించి, మరియు ఇస్సాకు గురించి, ఇశ్రాయేలు గురించి, గిద్యోను గురించి, బారాకు, యెఫ్తా, దానియేలు, ఎంతో మంది విశ్వాస యోధులను మనం చూస్తాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించినట్టుగా, విశ్వాసము ద్వారా పొడి నేలలో నడిచిపోయినట్టుగా, విశ్వాసము ద్వారా ఖడ్గదారులు తప్పించుకున్నట్టుగా, విశ్వాసం ద్వారా సింహాల నోళ్లు మూపించినట్టుగా చూడగలుగుతున్నాం. ప్రభుత్వం అది విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఏమి లేవు కదా అని బెదిరిపోయేవాడు కాదు. విశ్వాస వీరుడు
ఈరోజు అప్పుల పాలైపోయాం, ఇక మన పరిస్థితి అయిపోయింది కదా అనుకొని బెదిరిపోయేటువంటి వాడు కాదు విశ్వాసం కలిగినటువంటి వాడు. ఈ రోజు తినడానికి తిండి లేవు, ఎవరు పలకరించేవారు లేరు, ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు బలపరిచేవారు లేరు అని బెదిరిపోయేవాడు కాదు విశ్వాస వీరుడు. నా దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగినటువంటి వాడే మరి క్రైస్తవుడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా, కొంతమంది విశ్వాసములో సన్నగిలిపోయినట్టుగా ఒక వ్యక్తి గురించి, ఇతర వ్యక్తుల గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదవండి. తిమోతి పత్రిక. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు వినేతులు ఆలోచన ఏమిటంటే విశ్వాసాన్ని చెరిపేటువంటి వారు. దేవునికి స్తోత్రాలు. విశ్వాసాన్ని చెరిపేవారు. ఎంతమ్మా ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడే మీ అందునుంటే మీకు కష్టాలు ఎందుకు వస్తాయి, దేవుడే మీకు తోడుగా ఉంటే మీ బాధలు ఎందుకు ఉంటాయి, దేవుడే మీ అండగా ఉంటే మీకు రోగాలు ఎందుకు వస్తాయి అని కొంతమంది మనల్ని విశ్వాసంలో బలహీనపరుస్తారు. సరే, వాళ్ళు లోకస్తులు అనటంలో తారతమ్యం లేదు. కానీ ఒక క్రైస్తవుడు, ఒక దేవుని ఎరిగినటువంటి వాడు విశ్వాసంలో బలహీనం చేస్తున్నాడట. హుమెనయును ఫిలేతు అనేటువంటి ఇద్దరు, వాళ్ళు పునరుద్ధానం గతించిపోయిందని వినరా, పునరుద్ధానం లేదని, ఇవన్నీ కూడా వాళ్ళు విశ్వాస భ్రష్టులుగా, విశ్వాసంలో సన్నగిలిపోయినట్టుగా వారు చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు సన్నగిలిపోయారు, వాళ్ళు బలహీనులైపోయారు, వారితో పాటు కొంతమందిని కూడా బలహీనం చేస్తూ ఉన్నారు. అంటే చెప్పేటువంటి మాటలు వినేటువంటి వారు ఉంటారు, అట్లా మనం వినకూడదు. దేవునికి స్తోత్రాలు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. మన విశ్వాసాన్ని పునరుద్ధరణ చేసుకోవాలి, మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి, మన విశ్వాసాన్ని కూడగొట్టుకొని ప్రభు కొరకు మనం నిలబడాలి. అదే విశ్వాసాన్ని కాపాడుకుందా. దేవునికి స్తోత్రాలు. 3 విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యములో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డల 3వ విషయం ఏమిటి అంటే, ఈ లోక మాలిన్యము అంటకుండా మనం కాపాడుకోవాలట, మనల్ని మనం కాపాడుకోవాలట. ప్రభు స్తోత్రాలు. ఈ లోక మాలిన్యం అంటే విన్నరా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనం బ్రతకాలి. ప్రభు స్తోత్రాలు. పెళ్ళిళ్ళకి, పేరంటాలకు పోయినాం అనుకోండి, అందరు మనోళ్ళు కలుస్తారు, బంధువులు కలుస్తారు, వాళ్ళతో కలిసిపోవద్దు. దేవునికి స్తోత్రాలు. బంధువులు కావచ్చు, వాళ్ళు రక్త సంబంధికులు కావచ్చు, కానీ మనం దేవుని బిడ్డలు కదా. దేవునికి స్తోత్రాలు. అంటే మాట్లాడొద్దని చెప్పట్లేదు, పలకరించొద్దని చెప్పట్లేదు. ఇంకా వాళ్ళు వేరే దానికి దారి తీస్తే లేదా పోదాం, ఏం కదరా, మాకు తెలుసులేండి, మేము చాలా మంది చూస్తున్నారా అని సరికి వాళ్ళతో మనం కలిసిపోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే బైబిల్ చెప్తుంది, ఈ లోక మాలిన్యము అంటకుండా తన్ను తాను, మన జీవితాన్ని కాపాడుకోవాలట. కుమ్మరి పురుగు బురదలో తిరుగుతుంది, కానీ దానికి బురద అంటిదామా అంటదా? తిరిగేది ఎక్కడ? బురదలోనే తిరిగింది. బురద అంటకుండా కాపాడుకుంటుంది. నిజమే, ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని కాపాడుకోవాలి. ఈ లోకము మనల్ని మాలిన్యంలో పడేయాలని చూస్తుంది, కానీ మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యం అంటకుండా
ఈ లోక మాలిన్యంలో మనం పడిపోకుండా మన జీవితాలు కాపాడుకోవాలనేది వాక్యము సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా మీకు తెలియపరుస్తాను. తీతు పత్రికలో కూడా ఒక మాట మనం చదవచ్చు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఈ లోక మాలిన్యం అంటకుండా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో స్వస్థ బుద్ధితోటి, మంచి బుద్ధితోటి, మంచి మనస్సుతోటి ఈ లోకంలో మనం బ్రతకాలి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము బ్రతుకుచుండవలెనని దేవుని వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నా. ప్రభు స్తోత్రాలు, హల్లెలూయా. 4వ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రకటన గ్రంథము చూడండి, 16వ అధ్యాయము 16 వాక్య భాగాన్ని చదవండి. ప్రకటన 16 వచనాన్ని చదువుదాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచూ ఉన్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. 4వది ఏమిటంటే తన వస్త్రాన్ని కాపాడుకోవాలట. వస్త్రం అంటే దాని అర్థం ఏమిటంటే వస్త్రము వారి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. వస్త్రము దేన్ని సూచిస్తుంది అంటే జీవితాన్ని సూచిస్తుంది. మన వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తుంది. మన జీవితాన్ని వస్త్రము కాపాడుకోవాలి. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఆ ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మనం ఒక మాట మనము చదవచ్చు. 3వ అధ్యాయము చూడండి, 3వ వాక్యాన్ని చదవండి. నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగారూకుడు అయి ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియ నీ వీధికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొని కొందరు సార్దీసుల యొద్ద ఉన్నారు. వారు అర్హులు, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించును. ఈ సార్దీస్ అనేటువంటి సంఘంలో వస్త్రాలను అపవిత్ర పరచుకొనని కొందరు ఉన్నారు. సంఘంలో అందరూ ఉంటారు. అందరూ పరిశుద్ధులుగా ఉండరు. అందరూ కూడా నిర్దోషులుగా ఉండరు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. కొంతమంది ఏదో అవసరం కొరకు భక్తి చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫార్మాలిటీగా భక్తి చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది సీజనల్ భక్తి చేసేవారుగా ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. దేవునికి స్తోత్రాలు. అందరూ భక్తి సంబంధమైన వైరాగ్యం ధరించుకోరు. అందరూ భక్తి అనేటువంటి సెంటు కొట్టుకొని ఉండరు. చూసారు? అయితే ఆ ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో నేను దొంగ వలె వస్తూ ఉన్నాను. ఆయన దొంగ కాదు, దొంగ వలె వస్తూ ఉన్నాను. అయితే నేను దొంగ వలె వస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే నీ వస్త్రాలు అపవిత్రపరచుకోవద్దు. నీ జీవితాన్ని అపవిత్రపరచుకోవద్దు. నీ జీవితాన్ని కల్మషం చేసుకోవద్దు. నీ జీవితాన్ని రంగుల వలయంగా చేసుకోవద్దు. నీ జీవితంలో ఏమి కాదులే ఇదే జీవితం అనుకోవద్దు. నీ జీవితాన్ని ఏం చేయాలంటే నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. సార్దీస్ సంఘములో అపవిత్ర పరచుకొని కొందరు ఆ సంఘములో ఉన్నారు. వారు అర్హులు అట. దేవునికి స్తోత్రాలు. వారు దేవుని రాజ్యానికి వెళ్ళేవారు. వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు. వారు దేవుని రాజ్యాన్ని పట్టుకునేటువంటి వారు అర్హులని పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియపరుస్తున్నాడు. వారిలో కొందరు తమ వస్త్రాలు అపవిత్రపరుచుకున్నారు. వారిలో కొందరైతే తమ వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా ప్రభు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసుల యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును. దేవునికి స్తోత్రాలు. అయితే దేవుని బిడ్డలారా, ఈ సందేశము ద్వారా మీకు అందిస్తున్నది ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? ఆయన దొంగ వలె రాబోతున్నాడు. దొంగ చెప్పొస్తాడా? చెప్పకుండా వస్తాడా? చెప్పకుండా వస్తాడు. అదే ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాబోతున్నాడు కాబట్టి నీ జీవితాన్ని మలినం చేసుకుంటే,
నీ జీవితాన్ని కల్మషం చేసుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. ఒకవేళ ప్రభు కొరకు నువ్వు సిద్ధపడి నీ జీవితాన్ని కాపాడుకుంటే, ఆ వస్త్రమని నీ జీవితాన్ని భద్రపరుచుకుంటే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఆయనతో పాటు నీవు కూడా మరి యుగయుగాలు దేవుడితో ఉండే భాగ్యం నీకు దొరుకుతుందనేదే ఈ సందేశం ద్వారా మీకు అందిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. 4 విషయాలు మీకు తెలియపరిచాను. మొదటగా ఏమిటి అంటే మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. రెండవది ఏమిటంటే ఇదిగో మన విశ్వాసంలో ఓడిపోకుండా, విశ్వాసంలో సన్నగిలిపోకుండా, విశ్వాసంలో తూలిపోకుండా, విశ్వాసంలో తొట్టిల్లకుండా విశ్వాసమును కాపాడుకోవాలి. మూడవది ఏమిటంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కల్మషమైన భక్తి ఏదనగా విధవరాలను ఆదరించుట, దిక్కులేని పిల్లలను పోషించుట, అన్ని విధాలుగా వారికి సహాయ సహకారం చేసుకుంటూ ఈ లోక మాలిన్యం అంటకుండా వారు తమ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. 4వది ఏమిటంటే ఇదిగో మరియు ఆ వస్త్రము అనగా నీ యొక్క జీవితాన్ని, నీ బ్రతుకుని ప్రభు రాకడ వరకు నువ్వు కాపాడుకొనుచు నీ జీవితాన్ని ప్రభు కొరకు ఆయత్తపరుచుకుంటూ ఉంటే, ప్రభు రాకడకు నువ్వు మరియు సిద్ధపడుతూ ఉంటే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే బిడ్డగా ఉంటావు అని 4 విషయాలు కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఆ విధంగా ప్రభు కొరకు మన జీవితాలు కాపాడుకుందాం, మన విశ్వాసాలు కాపాడుకుందాం, మన హృదయాన్ని కాపాడుకుందాం. ఆ విధమైన కృప మరి మనకు దయచేయును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ చేతులెత్తి ప్రభు స్తోత్రాలు చెబుతారు.